మసాబ్ ట్యాంక్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చైర్మన్ మామిడి భీమరెడ్డి మాట్లాడుతూ గవర్నర్ గారి ఆదేశాల మేరకు సహాయ కార్యక్రమం చేయడం జరుగుతుందని, ముందు జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ సంక్రమణ అరికట్టాలని, ఇప్పటి వరకు 37,000 బీద ప్రజలకి ఆహారం అందించడం జరిగిందని అన్నారు. 80 మంది క్యాడర్తో పనిచేస్తున్నామన్నారు. డొనేట్ చేసిన V3 న్యూస్, కాచం గ్రూప్ మరియు అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ లాక్డౌన్ ఏందనే దాని మీద మేము అవేర్నెస్ చేయబోతున్నాం. 80 మంది వాలంటీర్స్తో మేము అన్ని జిల్లాలోని అన్ని వాడలకు వెళ్తాం. అదేవిధంగా నేను ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నట్టు యువకులకు, అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా నేను కోరేది ఏంటంటే, ఈ తలసీమ పేషెంట్లకు ఏదైతే రక్తం వారానికి మనం 40 నుంచి 50 మంది పేషెంట్లకు ఎక్కిస్తాం కాబట్టి 400 యూనిట్స్ నెలకు కావాలి. కాబట్టి దయచేసి యువకులు అందరూ కూడా ఎవరు కూడా అధైర్యపడకుండా రక్తదానం చేసేసి తలసీమ పేషెంట్లను బతికిస్తారని చెప్పేసి నేను హృదయపూర్వకంగా అందరినీ కోరుతున్నాను. మీరు కూడా హైదరాబాద్లో ఎవరు కూడా ఆకలితో ఉండకుండా మేము చూసుకుంటాం. మా యొక్క సహాయ సహకారాలు, రెడ్ క్రాస్ సహాయ సహకారాలు మీరు అందరూ అందుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మా యొక్క వాలంటీర్స్, మా యొక్క MC మెంబర్స్ అందరూ కూడా మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా కాశం ఫౌండేషన్ వాళ్ళు, ఎందుకంటే మాకు అడగగానే వచ్చేసి వారు ఇంకా వేరే NGOస్తో కూడా మనకు తీసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ రెడ్ క్రాస్ ఇండియన్ సొసైటీ నమస్కారాలు. మేము ఇవాళకి 7 డేస్ నుండి వైశ్య వికాస వేదిక అండ్ అలాగే V3 న్యూస్ ఛానల్ నుండి అంటే హెల్తీ ఫుడ్ ఇవ్వాలనే ఒకటే ఒక ఆలోచనతో వాళ్ళకి రెగ్యులర్గా ఎగ్ రైస్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న మన ఒక 2 డేస్ మాత్రం ఒకరోజు సాంబార్ రైస్ అండ్ అలాగే ఒకరోజు మామిడికాయ పులిహోర, అలాగా అంటే వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్ ఇవ్వాలి అనే ఒకటే ఒక ఆలోచనతో అలా ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కరోనా తొందరగా తగ్గి అందరూ హ్యాపీగా ఉండాలి అంటే, కరోనా తగ్గే వరకు అందరూ ఇంట్లో ఉంటే బాగుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఏంటి, ఇప్పుడు డాక్టర్స్ అయితే ఏంటి, వాళ్ళ భార్య పిల్లల్ని వదిలిపెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంటే కొంతమంది చిన్న పిల్లల్ని, డాక్టర్స్ అనుకోండి, చిన్న పిల్లల్ని వాళ్ళకి కనీసం మాటలు కూడా రాని పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి అంటే, మనం ఇంట్లో ఈ కరోనా అయిపోయే వరకు చక్కగా హ్యాపీగా ఉంటే బాగుంటుంది. ఈ కరోనా వల్ల ఇప్పుడు ఏమైందంటే పొల్యూషన్ కూడా బాగా తగ్గింది. మెయిన్గా మనము ప్రకృతిని చక్కగా చూడగలుగుతున్నాము. ఒక 10 years బ్యాక్ ఎంత ఫ్రెష్ ఎయిర్ ఎలా ఉందో అలా వచ్చింది ఈ రోజున. ముఖ్యంగా ఏంటంటే, రోజు చేతులు కడుక్కోవడము, సోపు, శానిటైజర్స్, అలాగే ఇంకొకటి ఏంటంటే, పేదవాళ్ళకి రోజు పని చేసుకుంటే కానీ నడవని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారికి మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు డైలీ ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు. చక్కగా మీరు ఫుడ్ తినండి. మన అన్ని సొసైటీల వాళ్ళు ఎంతోమంది పేద ప్రజలకి ఆహారాన్ని అందిస్తున్నారు. మీరు బయటకు రావాల్సిన పని లేదు. మీరు మేము పని చేసుకోలేదు, బ్రతకలేకపోతున్నాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ప్రెస్ వాళ్ళకి చెప్పినా కూడా దాతలు ముందుకెళ్తారు, వాళ్ళకి ఫుడ్ ఇస్తారు. కాబట్టి మీరు హ్యాపీగా ఇంట్లోనే ఉండండి. ఈ కరోనా ఇంకా ఎక్కువ కాకుండా చూసుకునే బాధ్యత ప్రతి మనిషి పైన ఉంది. ప్లీజ్ కేర్ఫుల్.